హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు అసూయతో విజయం సాధించిన మధుమిత. కథ ఏంటి? రచయిత్రి ముచ్చి ధనలక్ష్మి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో మార్చ్ నెల 2025లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మధు, ఎలా ఉంది నా డ్రెస్? రివ్వున తూనిగల లోపలికి వచ్చింది రవళి. కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్లు బంగారం రంగు సీతాకోక చిలుకలు. అసలు పసుపు కుంకుమల కలయికలోనే అందం ఉంటుందేమో. రెప్ప వేయకుండా అలానే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తిగా కలిగించింది రవణికి. ఇదిగో ఈ పచ్చలహారం చూడు, అతిశయంగా చూపించింది. రవళి మెడలో అతికినట్టు సరిగ్గా డ్రెస్కి కూడా మ్యాచ్ అయింది. చాలా బాగుంది, నీకు బాగా సెట్ అయింది, మనస్ఫూర్తిగా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్ మా మావయ్య కొన్నాడు, నెక్లెస్ డాడీ చేయించారు. ఇంకా అమ్మమ్మ 2 డ్రెస్సులు కొంది తెలుసా? అవి ఇంకా బాగున్నాయి. నానమ్మ కూడా ఒక డ్రెస్ కొంది. ఈ పండగకి మొత్తం 4 డ్రెస్సులు వచ్చాయి. ఇవి నీకు చూపించాలని ఇంటికి రాగానే నీ దగ్గరికి వచ్చేసాను. ఆగి మధుమిత వైపు చూసింది. అవును, నీ డ్రెస్సులు చూపించవా నాకు? అప్పటి వరకు రవళి చెప్తుందంతా నవ్వుతూ వింటున్న మధుమొహం వెలవెలబోయింది. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అదేంటి మొహం అలా పెట్టావు? పెద్ద పండగకి కూడా ఏం కొనలేదా? నువ్వెలా ఊరుకున్నావు? నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నం మానేసి ఏడ్చి ఎంత గోల చేసేదాన్నో తెలుసా? అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు, రహస్యంలా చెప్పింది. తను అలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయని తెలుసు కనుక నోరు మూసుకొని ఊరుకుంది మధు. కాసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో విశేషాలు చెప్పి వెళ్ళిపోయింది రవళి. చదవటానికి తీసిన పుస్తకాల్ని పక్కన పాడేసింది మధు. మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోయింది రవళి రాకతో. ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవళికి, మధ్యతరగతి కుటుంబాలకి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరడం విచిత్రమే. కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారిద్దరు. చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నా తనకన్నా అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవళి. మధు దగ్గర అయితే తన బ్యాగ్, బట్టలు, నగలు అన్నిటి గురించి ఎంతసేపైనా చెప్పచ్చు. తను అలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకొని వింటుంటే ఇష్టమైన షాపులో 100 డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది. కానీ మధు మనసులో రోజు రోజుకి పెరుగుతున్న నిరాశ, నిస్సహాయత కనిపించలేదు రవళికి. కనిపించినా పెద్దగా పట్టించుకోదు. అవతలి వారి భావాలకు విలువ ఇచ్చే మనిషి కాదు. ఆ రోజు శుక్రవారం. హే, రేపు అందరం కొత్త డ్రెస్సులు వేసుకుందామా? ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా. దట్స్ అ వెరీ గుడ్ ఐడియా. సంక్రాంతి సంబరం అంతా మన క్లాస్లోనే అయితే అందరికీ ఓకే కదా? మీనా ప్రతిభాతన్నని ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత. అంతా ఏకగ్రీవంగా సరే అనేశారు. ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్న మధుని చూసి దగ్గరికి వెళ్ళింది సుమతి. ప్రీ ఫైనల్స్ రిజల్ట్స్ వచ్చారా? ఇచ్చారమ్మా. మంచి గ్రేడ్ రాలేదా? టాపర్ ఎవరు? ఇంకెవరు? రవళినే. టాప్ 5లో కూడా నేను లేను. మధు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. పోనీలే, బాగా కష్టపడి ఫైనల్స్లో మంచి మార్కులు తెచ్చుకుందు, ఓదార్చింది కూతుర్ని. అది కాదమ్మా, రేపు శనివారం కదా, అందరం కొత్త డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి. పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు. ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతి. మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్సులు కొంటాను కదమ్మా అంటూ లోపలికొచ్చాడు మోహన్. మళ్ళీ సంవత్సరం నేను కాలేజీలోనే ఉంటాను కదా, ఈ క్షణం గడిచిపోవటానికి ఏదో ఒకటి చెప్పకండి, కోపంగా అరిచేసి బుక్స్ తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోయింది. కూతురికి బంగారు నగలు ఎలాగో కొనలేను, కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్. నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది మధు చాలాసేపు. అమ్మా, అన్నిటికీ దేవుడు దేవుడు అంటూ ఉంటుంది, కానీ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే మరీ ఇంత అన్యాయమా? చదువు, ఆస్తి, అందము అన్నీ ఒకరికే ఎందుకు ఇస్తాడు? అసలు అదేం సమానత్వం? దాదాపు గంటసేపు అలానే ఉండిపోయింది. చుట్టూ కొండల్ని వరుస క్రమంలో ఎరుగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది. కష్టపడి చదివిస్తున్నారు, తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు. తనేం చేసింది? తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది. తను కొత్త డ్రెస్ వేసుకోకుండా వెళ్ళటం, కారణం తెలిసి కూడా రవళికి 1-2 సార్లు అడగటం, అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పటం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు. అయినా రవళి ఊరుకోలేదు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి, మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది. మధు మరింత కుచించుకుపోయింది. ఆ సంవత్సరం అంతా అలానే గడిచిపోయింది. ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని మంచి ర్యాంక్ రావడంతో రవళి బీటెక్లో జాయిన్ అయిపోయింది హైదరాబాద్లో. మధుకి అనుకున్న ర్యాంక్ రాక డిగ్రీలోనే జాయిన్ అయింది పక్క ఊర్లో. అలా అయినా కూడా రవళి పూర్తిగా వదలలేదు మధుని. హైదరాబాద్ విషయాలు, కాలేజ్, ఫ్రెండ్స్, జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకు వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది.
రవళి పైన అసూయ అలా అలా పెరిగిపోతుంది తనకి తెలియకుండా. ఆ అసూయ తన ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తోంది. అప్పటికే అలా ఆలోచించకూడదని సుమతి చాలాసార్లు చెప్పింది. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందన్నట్లు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేయటంతో మ్యారీడ్ లైఫ్లో పడిపోయి బిజీ అయిపోయింది రవళి. అంతకు ముందులా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్ళటం కుదరడం లేదు. అజయ్, అతని జాబ్, వాళ్ళ ఆస్తులు, పెళ్ళి ధూమ్ ధామ్గా జరగటం అన్నీ వరుసపెట్టి చెప్పాలని ఎన్నోసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు. అవన్నీ విని తనలో అసూయ మరింత ఆజ్యం పోసుకోవడం ఎందుకు అనుకుంది. రవళి సంభ్రమంగా వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి తల తిప్పింది. ఎదురుగా మధు. దాదాపు 8 ఏళ్ళైంది చూసి. అన్నాళ్ల తర్వాత పాత స్నేహితురాలు సడన్గా కనిపించటమే చిత్రంగా ఉంటే, ఎప్పుడూ తనని తప్పుకొని తిరిగే మధు తనంతట తానే వచ్చి పలకరించడం ఇంకా విచిత్రంగా అనిపించింది. హాయ్, ఎలా ఉన్నావు? నువ్వేంటిక్కడ? ఆశ్చర్యంగా అడిగింది. ఇది అజయ్ వాళ్ళ కంపెనీ ఇస్తున్న ట్రీట్. అక్కడికి తనేలా? మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్. ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, నా వైఫ్ రవళి, పరిచయం చేశాడు మధుకి. రవళి కళ్ళప్పజెప్పి చూస్తోంది అలానే అర్థం కానట్లు. మధుమిత, నా కొలీగ్ కమ్ ఫ్రెండ్. తల తిరిగిపోయింది రవళికి. ఎంసెట్లో మంచి ర్యాంక్ కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తోందా? మేము కాలేజ్ మేట్స్. నవ్వుతూ చెప్తున్న మధు మొహంలోకి ఇదివరకు ఎప్పుడూ కనిపించినంత ఆత్మవిశ్వాసం. ఇది ఎలా సాధ్యం? రవళిలో మారుతున్న హాహాభావాలు తన విజయానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి మధుకి. ఓ, దట్స్ నైస్. అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ ఒకసారి రా ఎవరినో పిలిచాడు. ఏంట్రా, మంచి డ్రెస్ కోడ్తో ఉన్నాం ఇంకొక అతను వచ్చాడు. అక్కడంతా అరేంజ్మెంట్స్ చేయలేక చస్తుంటే ఏంటి ఇక్కడ మీటింగ్? హడావిడిగా అడిగాడు. మీట్ మై హస్బెండ్ విశాల్. సూటిగా రవళి కళ్ళలోకి చూసింది. వరుసగా తగిలిన షాకులకి అయోమయంగా ఉంది రవళికి. ఇదే కదా తను కోరుకున్నది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవళినే అబ్జర్వ్ చేస్తూ ఉంది మధు. అనుకున్నట్లే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా. అకౌంట్స్ మీదున్న ఇంట్రెస్ట్తో కామర్స్లో డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందట. తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రిఫర్ చేశాడట. 1 ఇయర్కే జాబ్ పర్మనెంట్ అయిపోయింది. అదే టీంలో వర్క్ చేస్తున్న విశాల్తో పెళ్ళై 3 ఏళ్ళయింది. రవళి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి. ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవళిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు. వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది. ఓ పెద్ద అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్. తమలా ఇండిపెండెంట్ హౌస్ కాదు. అబ్బా, లివింగ్ ఏరియా చాలా తక్కువే. నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అయిపోతావు. 3 ఫ్లోర్లు, డూప్లెక్స్. వెయిట్ మధ్యలోనే ఆపింది. అది నీ సొంతమేనా? అంటే అద్దె ఇల్లుని మా ఇల్లు అంటాను అనుకుంటున్నావా? నేను అనేది అది కాదు. ఇల్లు అంకుల్ కట్టించి ఇచ్చారా లేకుంటే అజయ్ కొన్నాడా? అజయ్ కొన్నాడు. మరప్పుడు పూర్తిగా నీదెలా అవుతుంది? ఇది నా ఇల్లు. నేను విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాం. మొదలైందా వాదన అంటూ బెడ్రూమ్ నుండి బయటికి వచ్చింది సుమతి. బాగున్నారా ఆంటీ? పలకరించింది రవళి. నేనేం మొదలు పెట్టలేదమ్మా, అది రాగానే స్టార్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా. కళ్ళెగరేసి నవ్వింది. నేను మామూలుగానే అన్నాను ఆంటీ. మీ కూతురే నా ఇల్లు నాది కాదంటోంది ఉక్రోషంగా అంది రవళి. సరే, కాఫీ తెస్తా, లోపలికి వెళ్ళింది ఆవిడ. అయినా అజయ్ రిఫరెన్స్తోనే నీకు జాబ్ వచ్చిందట కదా. రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు, కానీ వచ్చిన జాబ్ని నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అజయ్ని అడగలేదా? మధు అసలు తగ్గలేదు. నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే. ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తలూపాలి. మరెందుకు చదివావు? పెళ్ళికి క్వాలిఫికేషనా? అలా అరగంట సేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవళికి ఇక మధుతో నెగ్గలేనని. కాలేజీలో చదువుతున్నప్పటి మధు కాదు. అన్నింటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి. అప్పుడు నోటి నుండి మాటే బయటికి వచ్చేది కాదు. ఏదైతేనేం, ఇక రవళికి మధు ఇంటికి రావాల్సిన అవసరం, వచ్చే ఓపిక రెండూ లేవు. మధు ఇప్పుడు గంగిరెద్దులా తను చెప్పిన వాటికి తలూపదు. అయినా అది కష్టపడి అన్నీ కొనుక్కోవాలి. తనకేమా అడగడం ఆలస్యం. తండ్రి అజయ్ చేతిలో పెడతారు. గర్వంగా నవ్వుకుంది. కాసేపు అయ్యాక అజయ్ రావటంతో బయలుదేరింది. థ్యాంక్ యూ సో మచ్ రవళి, మనస్ఫూర్తిగా చెప్పింది మధు. పిలవకపోయినా మీ ఇంటికి వచ్చినందుకా? కాదు, నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకు నాలో అసూయ పెరిగింది. ఏదో చేయాలన్న కోపంతో కసి ఎక్కువైపోయింది. లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సాధించగలిగేదాన్నా? అసూయతో సాధించావా? అవును, మా అమ్మ నాన్నల కంట నీ మాటలే నన్ను ఎక్కువ ప్రోత్సహించాయి.
నిన్ను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను. రవళి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసూయతో ఎంత చేసిందా? మరేం మాట్లాడకుండా కారెక్కింది. ఇక చాలు మధు అంది సుమతి. ఈ అసూయ ఈర్ష మనిషిని పతనం చేస్తాయి. తనేదో చేసింది, నువ్వు రిటర్న్ ఇచ్చేశావు, ఇంకా వదిలేయ్ హెచ్చరించింది. తను జాబ్ చేయటం లేదని, సంపాదన లేదని తక్కువ చేయకు. లేదమ్మా ప్రశాంతంగా నవ్వింది మధుమిత. తనని తక్కువ చేయాలని నాకెప్పుడూ లేదు. నేను నీతో సమానం అని మాత్రమే చూపించాలనుకున్నా. తను తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అధములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడా. ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు లేదుగా తనకి. అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరం కాదు, రవళి అన్నమాట. అది మాత్రం నిజమమ్మా నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిచింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.